దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతి ఒక్కరూ కూడా దైవాశీర్వాదాలు పొందుచు దేవాతి దేవుని ద్వారా మేలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 25:1. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను, నీవు అద్భుతములు చేసితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. నీవే నా దేవుడవు. మన దేవుడిగా ఆయన ఉంటే మన జీవితాల్లో ఎంత వింతలు జరుగుతాయండి. ఎంత గొప్ప దేవుడు చూడండి. నేను నిన్ను హెచ్చిస్తాను. దేవుని మనం గొప్ప చేయాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. దేవునితో మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగా వృద్ధి పొందిస్తారో నిజంగా అనుభవం ఉన్న వారికి ఎంతగానో ఆయన కార్యాలని అనుభవిస్తూ ఉంటాం. ఆయన ఎంత గొప్ప దేవుడు చూడండి. నీ నామమును స్తుతించేదను. దేవుని నామాన్ని మనం స్తుతించాలి, పొగుడుకోవాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. దేవుని నువ్వు స్తుతిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. స్తుతులు పైకి వెళ్తూ ఉంటే కృపలు దీవెనలు కిందికి దిగి వస్తాయంట. నీ స్తుతులు దేవుని సన్నిధిలో చేరుతున్నాయా? ఎంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవాతి దేవునికి మనం ఎలా భయభక్తులు కలిగి ఉన్నాం. నీవు అద్భుతములు చేసితివి. హల్లెలూయా. మన దేవుని మనం స్తుతిస్తా, గణపరుస్తా, ఆరాధిస్తూ ఉంటే మన దేవుడంట మన పట్ల అద్భుతములు చేస్తారంటండి. అద్భుతములు. రోగమైతే స్వస్థపరుస్తారు, కష్టాలుంటే తీరుస్తారు, ఎలాంటి సమస్యలున్నా నీ బ్రతుకుని మెరుగుపరుస్తారు. నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకుని ఆశీర్వదిస్తారు. నీవు కృంగే పని లేదు. ప్రియబిడ్డ, నువ్వెవరైనా సరే ఆయన నీ జీవితంలో అద్భుతములు చేసి ఉన్నారు, ఇక ముందు కూడా చేయబోతున్నారు. ఎంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవాతి దేవుణ్ణి ఘనపరుస్తున్నావా? ప్రియమైన సహోదరి సహోదర, ప్రార్థనా జీవితం నీకుందా? దేవునితో నీ జీవితాన్ని కట్టుకున్నావా? కష్టకాలం మందు యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు అంటండి, వారి ఆపదల్లో నుంచి ఆయన వారిని విడిపిస్తారంట. మరి నీవు ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, మొర్ర పెట్టాలి, గోజాడాలి. అప్పుడే నీ జీవితంలో అద్భుతాలు ఆయన చేయడం చూస్తావు. నీ ప్రభుతో నీ జీవితాన్ని కట్టుకున్నావా? నా ప్రియ సహోదరి సహోదర, దేవునితో నీ జీవితాన్ని ముడిపెట్టుకో. అపవాది ఎన్ని అగ్ని బాణాలు వేసినా నీ ప్రభు నిన్ను విడిచిపెట్టరు. ఆయన నువ్వు ఘనపరచాలి. ప్రార్థన అనుభవాలు నీవు కలిగి ఉంటే దుష్టుడు పారిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మరి నీ జీవితంలో ప్రభుని ప్రేమిస్తున్నావా? ఇంత నమ్మదగిన దేవుణ్ణి మనం ఎలా ఆరాధిస్తున్నాం? మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రభువా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న శ్రమల నుండి విడిపించమని నీవు అడిగినప్పుడు నమ్ము, ప్రార్థించినప్పుడు విశ్వసించు. నీ దుఃఖదినములన్నీ కూడా తొలగిపోతాయి. నీ కష్టాల నుండి విడుదలైపోతాయి. నీ ప్రభు నీ జీవితంలో ఉన్నత కార్యాలు చేస్తారు. ఏ విషయంలో భయపడకని అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థన ద్వారానే ప్రతి కష్టం నుండి బయటికి రాగలం. దేవుడు మనల్ని ఎప్పుడు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, ఇదిగో మా తండ్రి, పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్న దేవానికి స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. అలాగే మీ దాసురాలను కాపాడండి. కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల కలుగునుగాక. అలాగే స్వదేశాలు ప్రతి బిడ్డలను పేరు చెప్పిన ఆశీర్వదించండి. సర్వ ప్రజల్ని చల్లగా కాపాడండి. ప్రభువా, నీ గాయపడిన హస్తంతో ప్రతి ఒక్కరి గాయాల్ని కట్టండి. అద్భుత నీడ మేళ్లతో నింపి మహిమ పొందు. శక్తిగా లేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.